కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. గతంలో రాష్ట్రానికి పింక్ వైరస్ పడితే దాన్ని తరిమి కొట్టామన్న ఆయన ఇప్పుడు పట్టిన అవినీతి వైరస్ ని కూడా వ్యాక్సిన్ ఇచ్చి త్వరలోనే తరిమి కొడతామన్నారు. బడా నాయకుల నుంచి చోటా నాయకుల వరకు రాష్ట్రమంతా అవినీతిని మండిపడ్డారు బండి సంజయ్. ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుందని చెప్పి పంచాంగవేత్తలు చెప్తున్నారు. ఆ విచిత్రమైన వ్యాధి తెలంగాణలో ఏంటంటే అవినీతి వైరస్. ఇప్పుడు జరుగుతున్న అవినీతి మొత్తం చూస్తే ఆ బడా నాయకుల నుంచి చోటా నాయకుల వరకు ఈ అవినీతి అనేది కింది స్థాయి వరకు పాకిపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అవినీతిమయంగా మారింది అన్నిట్లలో, ప్రతి దానిలో కూడా. కాబట్టి దీనికి వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. గతంలో పింక్ వ్యాధి అందరూ ఈ పత్తికి పింక్ వ్యాధి వస్తే పత్తి మొత్తం పంట నాశనం అవుతుండే. గతంలో తెలంగాణ రాష్ట్రానికి పింక్ వైరస్ సోకింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న ఒక వ్యాక్సిన్ అంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడమే ఒక వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ భారతీయ జనతా పార్టీ కనుగొన్నది కాబట్టి ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమ కుటుంబ పాలనకు ఆ కుటుంబం యొక్క అరాచకానికి తెర దించింది. దానికి పులి స్టాప్ పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా ఈ అవినీతి వైరస్కు భారతీయ జనతా పార్టీ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ